హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సో మళ్ళీ ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కస్టమర్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడు విషయాల గురించి మనం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మూడు ఆప్షన్స్ కంపల్సరీ చూసుకోవాలి. ఈ ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఏంటంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ అనమాట. ఇది లో ఇన్కమ్ గ్రూప్. ఇదంతా అంటే మన దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నదనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లో బడ్జెట్ ఉంది మన దగ్గర అనుకుంటే కనుక ఏం చేయాలంటే ఒక 3,000 to 5,000, 6,000, 7,000 ఈ రేంజ్ వరకే మన ప్రైస్ ఉంది అంటే కనుక సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళైనా సరే మన బడ్జెట్లో ఎక్కడ ప్రాపర్టీస్ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏమో తక్కువ కానీ ఆలోచన ఏమో ఎక్కువ ఉంటుంది. అవి రెండు మ్యాచ్ కావన్నమాట. ఎందుకంటే మనకు హైవేకి దగ్గర కావాలి, తొందరగా డెవలప్ అయ్యేటట్టు కావాలంటే కనుక ఈ ఎల్ఐజీ అంటే తక్కువ లో ఇన్వెస్ట్మెంట్లో అలాంటి దగ్గర మనకి దొరకదు. కొంచెం లోపలికి వెళ్ళి కొనాల్సి వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే ఎల్ఐజీ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది పనికి రాదు. ఎప్పుడైనా సరే కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మనం చూసుకోవాలి, మనం మిడ్ టర్మ్ చేస్తున్నామా, లాంగ్ టర్మ్ చేస్తున్నామా, షార్ట్ టర్మ్ చేస్తున్నామా. ఒకవేళ మీరు కనుక ఈ బడ్జెట్లో ఉంటే కనుక మీరు లాంగ్ టర్మ్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. కొందరు ఏమంటారంటే మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తాము కానీ మాకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రావాలనుకుంటారు. షార్ట్ టర్మ్లో అంత తక్కువ అమౌంట్కి ఎక్కువ రిటర్న్స్ అనేది రాదనమాట. కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది కంపల్సరీగా. సిటీ నుంచి మీ బడ్జెట్లో ఎక్కడికైతే ఏ ఏరియాలో అయితే వస్తుందో ఆ ఏరియాలో కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయి, డెవలప్మెంట్స్ బాగున్నాయి. సో ఫ్యూచర్లో మనకి ఒక 10-15 years తర్వాత అయినా సరే మంచి అప్రిషియేషన్ వస్తుంది అని అనిపించిందంటే కంపల్సరీ ఆ రూట్లో మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఉన్న వాల్యూ రేపు ఉండదు. రోజుకి మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతూ పోతుంది. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో లో ఇన్వెస్ట్మెంట్, ఎంత పిండి పెడితే అంత రొట్టె వస్తున్నట్టు ఇది కూడా అంతే. మన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి రిటర్న్స్ అనేది కూడా వస్తుంది. సెకండ్ వచ్చేసిందంటే మిడిల్ ఇన్వెస్ట్మెంట్. అంటే వీళ్ళు ఒక 7,000 నుంచి 10,000, 12,000 రేంజ్ వరకు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో చూసుకుంటే ఈ రేంజ్లో ఎక్కడ వస్తుంది మనకి. సిటీ నుంచి ఒక 50 kilometer రేడియస్లో ఈ రేంజ్లో వచ్చేస్తాయి మనకి. సో ఈ రేంజ్లో మనకి ఎక్కడైతే డెవలప్మెంట్స్ బాగున్నాయో మిడిల్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 నుంచి 6 సంవత్సరాలు కనీసం ఆగాలి. ఫస్ట్ చూసుకుంటే మనము ఈజీగా ఒక 10 years మినిమం పెట్టుకోవాలి టార్గెట్. 10 years అండ్ అబోవ్ వెయిట్ చేస్తేనే మంచి అప్రిషియేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మినిమం ఒక 6 years to 10 years మధ్యలో పెట్టుకోవాలి మనం టార్గెట్. ఎందుకంటే మార్కెట్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్లో మరీ ముఖ్యంగా ల్యాండ్లో కానీ ప్లాట్స్లో కానీ 1-2 years పెరగకపోయినా, 3 years వరకు పెరగకపోయినా ఒకటేసారి 4th year ఫ్రాగ్ జంప్ చేయడం జరుగుతుంది. ఒకటేసారి స్పీడప్ అందుకుంటుంది. సో మనం కోవిడ్ టైంలో చూసుకోవచ్చు. కోవిడ్ కంటే ముందు ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. కోవిడ్ వచ్చింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇక 20 years వరకు మళ్ళీ రియల్ ఎస్టేట్ రాదు అది అన్నారు. కానీ మళ్ళీ సెకండ్ లాక్డౌన్ అయ్యేసరికల్లా రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ పికప్ అయిపోయింది, మళ్ళీ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది పెరిగింది. అలాగా ఎప్పుడైనా సరే కానీ మార్కెట్ అనేది సడన్గా పెరగవచ్చు లేదా మెల్లిమెల్లిగా అయినా పెరుగుతుంది. కాకపోతే మనం వెయిట్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఇది మిడిల్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ బడ్జెట్ ఒక 7,000 నుంచి 12,000 రేంజ్లో ఉందంటే కనుక హైదరాబాద్కి 50 kilometer రేడియస్లో వచ్చేస్తుంది. ఆ ఏరియాలో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వీళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్ కిందికి వస్తారనమాట వీళ్ళు. సో మనకి తొందరగా అప్రిషియేషన్ రావాలి, తొందరగా రిటర్న్స్ రావాలి. సో మనం పెట్టిన పెట్టుబడికి మనకి అమౌంట్ తొందరగా రావాలి. ఎనీ టైం మనం ఇలా ఈజీగా సేల్ చేసేటట్టు ఉండాలంటే మీరు చూడాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయో, ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే కాలనీస్, టౌన్స్కి నియర్ బై ఉన్నాయో, హైవేస్కి నియర్ బై ఉన్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ దగ్గరగా ఉందో, ఎక్కడైతే మనకి కనెక్టివిటీస్, ఎక్కడైతే మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్కి దగ్గర ఉండాలి అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మినిమం మీకు ఇప్పుడు షార్ట్ టర్మ్లో తొందరగా రిటర్న్ వచ్చేటట్టు కావాలి అనుకుంటే 15,000 నుంచి 25,000, 30,000 వరకు కూడా ఉంటుంది. ఈ రేంజ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇది కూడా ఎక్కడ వస్తుంది, సిటీ సరౌండింగ్లో వస్తుంది. లేదు సిటీ లోపలైనా సరే మేము కొనాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. రిటర్న్స్ కూడా తొందరగా వస్తాయి మనకి. ఎందుకంటే కమర్షియల్ పర్పస్ కావచ్చు, రెసిడెన్షియల్ పర్పస్ కావచ్చు, దగ్గర ఉండడం వల్ల ఏంటంటే దానికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మున్సిపాలిటీ లిమిట్స్లలో కానీ, హెచ్ఎండిఏ లిమిట్స్లలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కనుకుంటే ఇది మనకి హై ఇన్కమ్ ఆర్ హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో కిందికి వస్తుంది అనమాట. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి.
కొందరు ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే మాకు అవసరం లేదు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము కానీ మేము లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలుగుతాం అంటే కనుక హైవే నుంచి కొంచెం ఒక 5-10 కిలోమీటర్ లోపలికి వెళ్ళైనా సరే తక్కువ బడ్జెట్లో ఎక్కువ గజాలు కొని పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో రీసేల్ టైంలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎప్పుడైనా సరే కానీ కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో రీసేల్ కూడా అంతకన్నా ఇంపార్టెంట్. కాబట్టి మనం రీసేల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పిల్లలు చిన్నగా ఉన్నారు, ఒక 5 నుంచి 10 ఏళ్ళు మినిమం వెయిట్ చేస్తామంటే ఒకవేళ ఎక్కువ బడ్జెట్ ఉన్నా సరే మీరు లోపలికి వెళ్ళి మీరు కనుక లో ఇన్వెస్ట్మెంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి అప్రిషియేషన్ వస్తుంది. లేదు మాకు పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, డిగ్రీ అవగానో పీజీనో ఎంటెకో బీటెకో అయిపోగానే వాళ్ళ మ్యారేజెస్కో లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఫారెన్ పంపించాలి, అప్పుడు మాకు అమౌంట్ అవసరం పడుతుంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా దయచేసి మీరు మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ వెళ్ళండి. లేకపోతే మీరు ఏమవుతుందంటే మీ అమౌంట్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో మంచి అప్రిషియేషన్ రావాలి, మంచి గ్రోత్ రావాలంటే మీ బడ్జెట్ తగ్గట్టు సిటీ నుంచి కొంచెం ఎక్కడైతే మీకు అవైలబిలిటీ ఎక్కడుంది, మీ ప్రైస్లో ఎక్కడొస్తుంది, ఆ కనెక్టింగ్ ఏరియాస్కి మనకి ఎక్కడైతే బాగుంటుందన్నది చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా, భూమి కొన్న తర్వాత వెయిట్ చేయాలి. వెయిట్ చేసే దాన్ని బట్టే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో కంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో, దాని యొక్క పవర్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లో ఇన్వెస్ట్మెంట్, మిడిల్ ఇన్వెస్ట్మెంట్, హై ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే www.plotshub.in కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.